చూడండి, అందరికీ ఒక పుట్టినరోజు ఉంటుంది, ఒకటి చనిపోయిన రోజు ఉంటుంది. ఏ సమాధి దగ్గరైనా మీరు చూడండి, ఆయన బర్త్డే అండ్ డెత్ డే ఏంటండి, ఆయన పుట్టిన తేదీని రాసి ఉంటారు, ఆయన చనిపోయిన తేదీని రాసి ఉంటారు. ఒకవేళ సెలబ్రేషన్ చేసిన ఒకటి ఏంటంటే జయంతి, రెండవదిగా వర్ధంతి. ఏంటంటే ప్రతి మనిషికి ఒక జయంతి, వర్ధంతి ఉంటుంది. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన పుట్టాడు, రెండవదిగా ఆయన మరణించాడు, మూడవదిగా ఆయన పునరుద్ధానుడై లేచాడు. చప్పట్లు కూడా అందరూ గట్టి 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 హల్లెలూయా. ప్రతి వాళ్ళు ఒప్పుకోవాల్సింది. కొంతమంది నాస్తికులు నేను నమ్మను, నేను ఒప్పుకున్నా కూడా వాళ్ళు కూడా ప్రియులరా ఏదో ఒక సందర్భంలో మనకు ఈస్టర్ శుభాభివందనాలు చెప్పారనుకోండి. ఇప్పుడు అధికారులు కొంతమంది ఉంటారు, మేము యేసుప్రభుని నమ్మము అంటారు. అయినప్పటికీ వాళ్ళున్న అధికారాన్ని బట్టి, వాళ్ళున్న స్థానాన్ని బట్టి, వాళ్ళున్న స్థితిని బట్టి వాళ్ళు కూడా క్రైస్తవులందరికీ ఈస్టర్ శుభాభివందనాలు అని చెప్తుంటే ఆయన పునరుద్ధానుడై లేచాడని ఒక రకంగా వాళ్ళ నోటితో ఒప్పుకుంటున్నట్లుగానే చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పడం. గట్టి గట్టిగా హల్లెలూయా.